భారతదేశాన్ని ప్రధాని మోడీ సర్వనాశనం చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆసిల్మేట వద్దనున్న కేఏ పాల్ కన్వెన్షన్ సెంటర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ డీలిమిటేషన్ పై రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. ఉత్తర భారతదేశంలో ఎంపీలను పెంచి దక్షిణ భారతదేశంలో ఎంపీ స్థానాలు తగ్గిస్తున్నారని విమర్శలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల తమిళ, తెలుగు, కన్నడ భాషలు లేకుండా చేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇదే ఆరోపించారని, హిందీ భాషను రుద్దడానికి కేంద్ర ప్రభుత్వం 30 భాషలు లేకుండా చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం నగదు బదిలీ అనే ఒక నాటకమని, తల్లికి వందనం లేకుండా చేశారని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళలకు, నిరుద్యోగులకు ఏం న్యాయం చేయలేదని తెలిపారు. 10 లక్షల కోట్లు అప్పు ఉందని చంద్రబాబుకు ముందు తెలియదా అంటూ ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 30,000 మహిళలు తప్పిపోయారంటూ గత ప్రభుత్వ హయాంలో అన్నారని, అధికారంలోకి రాగానే వారిని వెనక్కి రప్పిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతమంది మిస్ అయిన మహిళలను తీసుకొచ్చారో చెప్పాలని అడిగారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ తిరుగుతున్నారని, ఎన్నికల ముందు సనాతన ధర్మమే నాకు ముఖ్యమని పవన్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పేరుకే సెక్యులర్ అంటారని, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు రేపుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం కన్నా నేడు కల్తీ మద్యం ఏరులై పారుతోందన్నారు. జగన్ వైసీపీ ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లాలని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే ప్రతిపక్షం అనేది ఉంటుందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ కెనాల్ ప్రమాద స్థలానికి వెంటనే వెళ్లి పరిశీలించి తక్షణమే బాధితుల కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కేఏ పాల్ సూచించారు. మోదీ గవర్నమెంట్స్ డీలిమిటేషన్ ప్లాన్ ఇస్ ది డెవిల్స్ ప్లాన్ టు డిస్ట్రాయ్ డెమోక్రసీ, టు లిమిట్ సౌత్ ఇండియన్ పవర్ and to attack those who are still opposing him, such as Tamil Nadu Chief Minister Stalin, West Bengal Chief Minister Mamata Banerjee, and most powerful MP Mr. Akhilesh Yadav. Indian democracy is dead. Indian judiciary is weakened. Indian secularism is suffering beyond imagination. By introducing the delimitation, they want to increase North Indian Member of Parliament seats, decrease South Indian MP seats. Therefore, I am calling upon all the opposition leaders, irrespective of your differences, all 18 political parties, come out. Now or never. Otherwise, if you don't face now, you will face only BJP as a single ruling party like China's party or Russian party. I told on April 10th, 2019 at the Election Commission, after 3 phases, if the elections were not conducted with ballot paper, there won't be any serious opposition. And that's what is happening. That's what they are planning. They have finished everybody who has opposed in a serious way, such as Kejriwal and Chandrababu Naidu. Now Chandrababu Naidu completely surrendered, just like Jagan surrendered while he was the CM for 5 years. So, we can do wonders. Remember N.T. Ramarao, only an actor, non-politician, with 30 plus MPs. He shook and stood as the second most powerful party when Indira Gandhi had 400 MP seats. So come join with me. I will lead the fight. We will have 42 MPs in Telugu states, because the present political parties in both Telugu states have surrendered themselves to RSS BJP dictatorship rule. ఈ డీలిమిటేషన్ అన్నది ఒక పెద్ద డ్రామా. ఈ డీలిమిటేషన్ అన్నది ఒక పెద్ద డ్రామా. సౌత్ ఇండియన్ ఎంపీ సభ్యుల్ని తగ్గించి నార్త్ ఇండియన్ ఎంపీ సభ్యుల్ని పెంచి ఏకచక్రాధిపత్యం ఏలడానికే నరేంద్ర మోదీ అజెండా. ఈ ముసలోడికి అవసరం 75 సంవత్సరాలు వయసులో ఒక మంచి ప్రైమ్ మినిస్టర్గా ఉంటే ఎంత బాగున్ను.
అసలు 75లో రిటైర్ అయిపోవాలి కదా వారి చట్ట ప్రకారం, బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం. దేశాన్ని ఇప్పటికే అన్ని విధాల సర్వనాశనం చేసిన సంగతి మనకు తెలుసు. వీలైతే రేపు నేను ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్గా చెప్తాను. ఏ దేశంలో 40 లక్షల కోట్ల విలువైన ఏ కంపెనీలు ఎవరెవరికి అమ్మేశారు, ఇంకా అమ్మడానికి ఏమీ లేకుండా మిగిలిన 13 ఎయిర్పోర్ట్లు ఇంక్లూడింగ్ తిరుపతి ఎయిర్పోర్టు 100 కోట్లది ఎగ్జాంపుల్, ₹1,00,00,000 అదానికి ఎలాగ అమ్ముతున్నారు. ప్రపంచమంతా నాకు మద్దతు ఇస్తుంది. దానికి రుజువు యుక్రెయిన్ యుద్ధం కొరకు 141 మంది ఓపెన్గా సపోర్ట్ చేయడం, 45 మంది ఆబ్సెంట్ అవ్వడం, కేవలం 4 దేశాలే రష్యాకు మద్దతు ఇవ్వడం. నేను చెప్తుంది ఈ 3 సంవత్సరాల్లో ఈ డీలిమిటేషన్ ద్వారా తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడం భాషలు లేకుండా చేయడం ఒకటి. 2, మన ఎంపీ సభ్యుల్ని తగ్గించడం. ఉదాహరణ స్టాలిన్ చెప్పారు కదా నిన్న, డాక్టర్ స్టాలిన్ గారు 39 ఉన్నారు లోక్సభ ఎంపీ తమిళనాడులో, కేవలం 31 చేయడానికి. రెండోది, నాకు హిందీ అంటే ఇష్టం, కానీ తెలుగు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ఎందుకు? అది నా మాతృభాష. ఇప్పటికే 9 రీజనల్ మదర్ టంగుల్ని హిందీ పేరట సర్వనాశనం చేసేశారు. ఆ విషయం మీకు తెలుసు. ఏ లాంగ్వేజ్లని స్టాలిన్ గారు కూడా నిన్న ట్వీట్ చేశారు. మరి మన తెలుగు మాతృభాషను మనం వదులుకోగలమా? ఇప్పుడున్న తెలుగు రాజకీయ నాయకులందరూ దద్దమ్మలో, మోదీ తొత్తులు, మోదీ చెంచాలు, మోదీ కూర్చో అంటే కూర్చుంటాడు. అందుకే ఒకప్పుడు ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ కూడా అన్నాడు, 25 సీట్లు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచినా, టీడీపీ గెలిచినా, బీజేపీ గెలిచినట్టే, బీజేపీ ఖాతాలోకే. అదే కరెక్ట్. మన రాష్ట్రానికి ఏ అభివృద్ధి లేదు.